ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. అందరికీ నమస్కారం. వాల్మీకి రామాయణం ఆచార్య పద్మశ్రీ పురస్కృత మహామహోపాధ్యాయ డాక్టర్ పుల్లల శ్రీరామచంద్రుడు గారు యథామూలానువాదంగా వేసిన శ్రీ వాల్మీకి రామాయణాన్ని నేను ఈ రోజున చదవడం ప్రారంభిస్తున్నాను. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీమద్ రామాయణం బాలకాండం మొదటి సర్గం. నారదుడు వాల్మీకి రామకథ సంక్షిప్తంగా తెలపడం. దేవర్షి అయిన నారదుడు తపస్సు చేయుటయందు వేదాధ్యయనం చేయుటయందు చాలా ఆసక్తి కలవాడు. వేదములు వేదార్థము తెలిసిన వారిలో అగ్రగణ్యుడు, మునులలో గొప్పవాడు. తపశ్శాలి అయిన వాల్మీకి మహర్షి నారదుని ఈ విధంగా పరిప్రశ్నించెను. దేవర్షి, భూలోకంలో ఈనాడు మంచి గుణములు గొప్ప పరాక్రమము కలవాడు, ధర్మము తెలిసినవాడు, కృతజ్ఞుడు, సత్యమైన వాక్కు మరియు దృఢమైన సంకల్పం కలవాడైన మహాపురుషుడు ఎవడున్నాడు? మంచి నడవడిక కలవాడు, సర్వ ప్రాణులకు హితము ఆచరించువాడు, విద్వాంసుడు, అసాధ్యములైన కార్యములు కూడా సాధించు సామర్థ్యం కలవాడు, తనను చూచువారికి అందరికీ ఒకే విధంగా ఆనందం కలిగే రీతిలో కనబడివాడు అయిన మహాపురుషుడు ఎవరున్నారు? ధైర్యము కలవాడు, కోపమును జయించినవాడు, ప్రశస్తమైన కాంతి కలవాడు, అసూయ లేనివాడు అయిన మహాత్ముడు ఎవడున్నాడు? ఎవడు యుద్ధములో కోపము వచ్చి నిలిచినచో చూచి దేవతలు కూడా భయపడుదురో అటువంటి వ్యక్తి ఎవరున్నారు? ఓ మహర్షి, ఇలాంటి గుణములున్న మనుష్యుని గురించి తెలుసుకొనుటకు నీవు సమర్థుడవు. నేను ఈ విషయమును వినగోరుచున్నాను, తెలుపుటకు కూడా నీవు సమర్థుడవు. నాకు ఎక్కువ కుతూహలముగా ఉన్నది అని వాల్మీకి మహర్షి నారదుని శ్రీరామాయణ ప్రథమ సర్గంలో ప్రశ్నిస్తున్నారు. 3 లోకముల వృత్తాంతము తెలిసిన నారదుడు వాల్మీకి మాటలను విని సంతోషించి చెప్పేదను వినుము అనుచు ఇట్లు చెప్పాను. ఓ వాల్మీకి ముని, నీవు చెప్పిన అనేకమైన ఈ సద్గుణములు సామాన్య మానవులకు దుర్లభమైనవి, చాలా కష్టం. అయినను అట్టి గుణములన్నీ ఉన్న ఒక మహాపురుషుని గురించి చెప్తాను విను. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన రాముడు లోకమంతటా ప్రసిద్ధుడు. అతడు మనోనిగ్రహవంతుడు, గొప్ప పరాక్రమము, కాంతి, ధైర్యము కలవాడు, ఇంద్రియములను వశములో ఉంచుకున్నవాడు. రాముడు బుద్ధి, నీతి, మాటలాటల్లో నేర్పు, ఐశ్వర్యము కలవాడు, శత్రువులను నశింపజేయువాడు. అతని మూపులు విశాలమైనవి, బాహువులు దీర్ఘములై బలిసి ఉన్నవి, కంఠము శంఖములాగా ఉండును, చెక్కిళ్ల పైభాగము ఉన్నతముగా ఉండును. అతని వక్షస్థలము చాలా విశాలమైనది, అతడి ధనస్సు చాలా గొప్పది. అతని మూపుల సంధులు పైకి కనపడవు. శత్రు సంహారకుడైన అతని బాహువులు మోకాళ్లను స్పృశించునంతగా దీర్ఘమైనవి. ఆజానుబాహువుడు. అతని నడక చూడముచ్చటగా ఉంటుంది. అతని శిరస్సు లలాటము కూడా మంచి లక్షణములతో ఒప్పుతుంటాయి. అతని శరీరము హెచ్చు తగ్గులు లేక సమంగా విభజించబడిన అవయవములతో శోభిస్తుంది. అతని శరీరము మరీ పొట్టిగా కానీ పొడవుగా కానీ కాకుండా సమంగా ఉండును. అతని శరీరపు ఛాయ చాలా చక్కనిది, తేజస్సు ప్రశంసనీయమైనది. వక్షస్థలము కండలు తేరి ఉంటుంది, నేత్రములు విశాలమైనవి, అవయవాల శోభ ప్రశస్తమైనది. సాముద్రిక శాస్త్రంలో చెప్పిన శుభ లక్షణములన్నీ అతని శరీరంలో కనబడతాయి. అతడు సకల ధర్మములు తెలిసినవాడు, ఆడిన మాట తప్పనివాడు, ఎల్లప్పుడూ ప్రజల హితమునే కోరుచుండును. అతడు యశస్సు కలవాడు, అన్ని విషయములు తెలిసినవాడు,
పరిశుద్ధమైనవాడు, అనగా వ్యవహారాల్లో ఎవరినీ ఎప్పుడూ మోసం చేయనివాడు. శ్రీమంతుడైన ఆ శ్రీరాముడు బ్రహ్మదేవునితో సమానుడు, అందరినీ పోషించువాడు, శత్రు వినాశకుడు, సమస్త ప్రాణి సముదాయమును రక్షించువాడు, ధర్మ సంరక్షకుడు. అతనికి వేదాంగముల రహస్యములన్నీ తెలుసు. ధనుర్వేదములో అతడి ప్రావీణ్యము సాటిలేనిది. సకల శాస్త్రముల సారము తెలిసిన ఆ రాముని జ్ఞాపక శక్తి, ప్రతిభ చాలా ప్రశంసనీయమైనది. అతడు సకల ప్రజలకు ఇష్టమైనవాడు, సాధు స్వభావం కలవాడు, మనస్సులో ఎప్పుడూ దైన్యం అనేది ఎరుగనివాడు, పనులలో మంచి నేర్పు కలవాడు. నదులు సముద్రమును చేరినట్లు సత్పురుషులందరూ ఎల్లవేళలా అతనిని చేరుచుందురు. ఈ విధముగా అతడు ఆర్యుడు, అనగా ప్రతి ఒక్కరూ దగ్గరికి చేరవలసిన పురుషుడు. అందరి విషయమునందు సమంగా ప్రవర్తించేవాడు. అతడి దర్శనము అందరికీ ఒకే విధముగా ఎల్లవేళలా ఆనందజనకమైనది. కౌసల్యానందవర్ధనుడైన ఆ రాముడొక్కడే సకల గుణములకు నిలయమైనవాడు. అతడు గాంభీర్యములో సముద్రము వంటివాడు, ధైర్యములో హిమవత్ పర్వతము లాంటివాడు. అతని మనస్సులోని భావము ఏమిటో ఎవ్వరూ గ్రహింపజాలరు. అతని మానసిక స్థైర్యాన్ని ఎవరు కదల్పజాలరు. అతడు పరాక్రమములో విష్ణువుతో సమానము. చూచువారికి ఆనందము కలిగించుటలో చంద్రుని వంటివాడు. క్రోధము వచ్చినచో ప్రళయ కాలాగ్నితో సమానుడు. ఓర్పులో భూమితో సమానుడు. దానం చేయుటలో కుబేరుని వంటివాడు. సత్యము విషయంలో సాక్షాత్తు రెండవ ధర్మదేవతయే. దశరథుడు ప్రజలకు హితము చేయవలనను కోరికతో సమస్త సద్గుణ సంపన్నుడు, అమోఘములకు బల పరాక్రమముల కలవాడు, ఎల్లప్పుడూ ప్రజల హితమునే కోరుచుండువాడు అగు తనకు ప్రీతిపాత్రుడైన జ్యేష్ఠ కుమారుడైన రాముని యువరాజుగా చేయకోరెను. దశరథుని రాణులలో కైకేయి ఒకతే. పూర్వం ఎప్పుడో దశరథుడు ఆమెకు 2 వరములు ఇచ్చి ఉండెను. రామాభిషేకము కొరకు సేకరించిన సంభారములను చూచి ఆమె తనకిచ్చిన వరములలో ఒక వరముగా రాముని అరణ్యమునకు పంపవలనని, 2వ వరముగా భరతుని రాజ్యాభిషేక్తుని చేయవలనని దశరథుని కోరెను. దశరథుడు సత్యవాక్పాలన నియమం కలవాడు. అందుచే ధర్మపాశబద్ధుడై తన ప్రియపుత్రుడైన రాముని అరణ్యములకు పంపెను. రాముడు కైకేయికి సంతోషం కలిగించుటకై తండ్రి మాట మాత్రముగా చెప్పినంతనే దానిని ఆజ్ఞగా గ్రహించి తన ప్రతిజ్ఞను నిలుపుకొనుచు అరణ్యమునకు వెళ్ళెను. లక్ష్మణుడు రామునికి చాలా ఇష్టమైన తమ్ముడు. అతని యందు సహజమైన ప్రేమ కలవాడు, వినయ సంపన్నుడు. అతడు తన భ్రాతృ స్నేహమును చూపుచు అరణ్యమునకు పోవుచున్న ఆ రాముని వెంట వెళ్ళెను. ఇట్లు ఉత్తమమైన కార్యం చేయుటచే తల్లియగు సుమిత్రకు కూడా ఆనందము వృద్ధి పొందెను. జనకుని వంశమునందు పుట్టినదియు రామునికి భార్యయు దశరథునికి కోడలు అయిన సీత రామునకు చాలా ఇష్టురాలు, ప్రాణము వంటిది. ఆమె సర్వదా రామునకు హితమునే చేయుచుండును. రాక్షసులను మోహింపచేయుటకై సృజించబడిన దేవమాయ వలె లోకోత్తరమైన సౌందర్యం కలది. సాముద్రిక శాస్త్రములో చెప్పిన మంచి లక్షణములన్నీ ఆమె యందు ఉన్నవి. స్త్రీలలో ఉత్తమురాలైన ఆ సీత కూడా రోహిణి చంద్రుని అనుసరించినట్లు ఆ శ్రీరామచంద్రుని అనుసరించి వెళ్ళెను. పౌరులను దశరథుడును వనవాసమునకు వెళ్ళుచున్న రాముని వెంట చాలా దూరం వెళ్ళిరి. ధర్మాత్ముడైన రాముడు గంగా తీరమునందు శృంగిబేరపురం అనేది పట్టణములో బోయజాతి వారికి ప్రభువైన గుహుని కలుసుకొన్ను. అచట నుండి రాముడు తన సారథి అయిన సూతుని వెనుకకు పంపివేశను. సీతారామ లక్ష్మణులు ఒక వనము నుండి మరొక వనము చేరుచు గొప్ప గొప్ప నదులను దాటుచు భరద్వాజ మహర్షి ఆదేశం ప్రకారం చిత్రకూట పర్వతము చేరిరి. అచట పర్ణశాల నిర్మించుకొని దేవగంధర్వుల వలె సుఖముగా నివసించిరి. రాముడు చిత్రకూటమునకు వెళ్ళిన పిమ్మట దశరథుడు పుత్రశోకము చేత పీడితుడై పుత్రుని గూర్చి విలపించుచు స్వర్గస్థుడయ్యను. దశరథుడు మరణించిన పిదప వశిష్ఠాదులు రాజ్యము చేయమని భరతుని ఆజ్ఞాపించిరి.
తనకు రాజ్యం చేయు సామర్థ్యం ఉన్నను భరతుడు రామునిపై ఉన్న గౌరవంచే రాజ్యమును పాలించుటకు ఒప్పుకొనలేదు. రాగద్వేషాదులు జయించిన భరతుడు రాముని అనుగ్రహింప చేసుకొనుటకై అరణ్యమునకు వెళ్ళి వినయముతో సుమహాత్ముడును సత్యవ్రతుడును తన సోదరుడును అగు రాముని చేరి, నీవు సమస్త ధర్మములు తెలిసినవాడువు, అందుచేత నీవే రాజు కావలను అని ప్రార్థించెను. ఎంతో మృదు స్వభావుడైన రాముడు తనను ఆశ్రయించిన వారి పట్ల సుముఖుడై వారి కోరికలన్నీ తీర్చును. అంతటి మృదు స్వభావుడైనను రాముడు తండ్రి ఆజ్ఞను అనుసరించవలనన్న దీక్ష వహించి ఉండుట వలన భరతుడు ఎంత ప్రార్థించినను రాజ్యమును స్వీకరించుటకు అంగీకరించలేదు. నేను వచ్చునంత వరకు నా పాదుకలను నా ప్రతినిధిగా భావించి రాజ్యము చేయుటకై నీ వద్ద ఉంచుకొనుము అని చెప్పి తన పాదుకలను భరతునకిచ్చి రాముడు అతనికి అనేక విధముల బోధించి అయోధ్యకు పంపెను. శ్రీరాముని తిరిగి తీసుకుని వెళ్ళవలన్న కోరిక తీరని భరతుడు ఆ రామ పాదుకలనే సేవించుతూ రాముడు సుఖముగా తిరిగి రావాలననే మనస్సులో కోరుకొనుచు అయోధ్య సమీపంన ఉన్న నంది గ్రామము అనేది గ్రామంలో నివసించి రాజ్యపాలనం చేసెను. భరతుడు వెళ్ళగానే రాముడు అయోధ్య పౌరులను భరతాదులను మాటిమాటికి ఆ చిత్రకూట పర్వతమునకు వచ్చుచుందురు అని ఊహించి పితృ ఆజ్ఞా పాలనమునందు సావధానుడై దండకారణ్యమును ప్రవేశించెను. దండకారణ్యమును ప్రవేశించిన వెంటనే రాముడు విరాజుడను రాక్షసుని చంపి శరభంగ సుతీక్ష్ణ అగస్త్య మహర్షులను అగస్త్యుని సోదరిని చూచెను. అగస్త్యుడు తనకు ఇంద్రుడిచ్చిన ధనస్సును ఖడ్గమును తరగని బాణములు కల అమ్ముల పొదులను రామునికియ్యగా అతడు సంతోషముగా వానిని గ్రహించెను. రాముడు శరభంగ మహర్షి ఆశ్రమంలో నివసించుచుండగా ఆ చుట్టుపక్కలనున్న ఋషులందరినూ అసురులను రాక్షసులను సంహరించుము అని ప్రార్థించుటకై అతని వద్దకు వచ్చిరి. రాక్షస నివాసమైన అరణ్యములో అచ్చటి ఋషులు చేసిన ప్రార్థనను రాముడు అంగీకరించెను. యుద్ధములో రాక్షసులను సంహరించెదను అని అగ్నితుల్య తేజస్కులైన ఆ దండకారణ్యవాసులైన మునులకు మాట ఇచ్చెను. దండకారణ్యంలో జనస్థానము అను ప్రదేశంలో నివసించు కామరూపిణియగు శూర్పణఖ అను రాక్షసిని ముక్కు చెవులో కోసి విరూపిణిగా చేసెను. శూర్పణఖ విరూపిత అయిన పిమ్మట ఆమె మాట విని యుద్ధమునకు వచ్చిన ఖరుని త్రిశిరుని దూషణుని వారి అనుచరులైన సకల రాక్షసులను రాముడు యుద్ధమునందు సంహరించెను. దండకారణ్యం నందు నివసించినప్పుడు రాముడు జనస్థానములో నివసించు రాక్షసులలో 14,000 మందిని సంహరించెను. తన జ్ఞాతుల మరణవార్త వినిన రావణుడు మిక్కిలి కోపించి తనకు సహాయం చేయమని మారీచుడను రాక్షసుని కోరెను. రావణ, బలవంతుడైన రామునితో వైరము పెట్టుకొనకుము అని మారీచుడు రావణుని అనేక పర్యాయములు వారించెను. మృత్యువు సమీపించి ఉండుటచే రావణుడు మారీచుని మాటను వినలేదు. అతనిని వెంటబెట్టుకొని రాముని ఆశ్రమమునకు వెళ్ళెను. మాయావి అయిన మారీచుని ద్వారా రామలక్ష్మణులను పర్ణశాల నుండి చాలా దూరము వెళ్ళిపోవునట్లు చేసి రావణుడు రాముని భార్యయగు సీతను అపహరించెను. ఆమెను విడిపించుటకై వచ్చిన జటాయువును వధించెను. ప్రాణములు విడుచుటకు సిద్ధముగా ఉన్న జటాయువును రాముడు చూచెను. సీతను రావణుడు అపహరించినట్లు జటాయువు చెప్పగా విని రాముడు మిక్కిలి దుఃఖితుడై ఇంద్రియములను వశంలో ఉంచుకొనజాలక విలపించెను. రాముడు జటాయువునకు దహన సంస్కారము చేసెను. పిమ్మట సీతకై వెతుకుచు ఆ వనములో వికృతమైన ఆకారముతో భయంకరముగా ఉన్న కబంధుడనడి రాక్షసుడిని చూచెను. బలిష్టములైన బాహువులు గల రాముడు ఆ కబంధుని చంపి దహన సంస్కారము చేయగా అతడు స్వర్గమునకు వెళ్ళెను. అతడు స్వర్గమునకు పోవుటకు ముందు, రామ, ధర్మమును ఆచరించుట ఎందు నేర్పు కలది, ధర్మమును ఆచరించున్నది అగోక శబర స్త్రీ సన్యాసాశ్రమమును స్వీకరించి ఈ ప్రాంతమునందే ఉన్నది, ఆమె వద్దకు వెళ్ళుము అని చెప్పాను. రాముడు శబరి వద్దకు వెళ్ళాను. శబరి ఆ శ్రీరాముని చక్కగా పూజించెను. రాముడు పంపా సరోవర తీరమున హనుమంతునితో పరిచయం ఏర్పరచుకొని పిదప అతని మాట ప్రకారము సుగ్రీవునితో స్నేహం చేసుకొనెను.
రాముడు తన వృత్తాంతమునంతను మొదటి నుండి సుగ్రీవునకు హనుమంతునకు చెప్పెను. సీతా వృత్తాంతమును విశేషించి తెలిపెను. సుగ్రీవుడు రాముని వృత్తాంతమంతయో విని అగ్నిసాక్షికముగా రామునితో మైత్రి చేసుకొనెను. నీకును వాలికిని విరోధం ఎట్లు ఏర్పడినది అని రాముడు ప్రశ్నించగా సుగ్రీవుడు దుఃఖించుతూ స్నేహముతో రామునకు ఆ వృత్తాంతమంతయు తెలిపెను. ఆ వృత్తాంతమును విని వాలిని చంపెదనని రాముడు ప్రతిజ్ఞ చేశాను. సుగ్రీవుడు కూడా రామునకు వాలి యొక్క బలమును వర్ణించి చెప్పెను. సుగ్రీవుడు రాముని చూచినది మొదలు ఇతను వాలిని చంపుటకు సమర్థుడో కాడో అని సందేహించుచుండెను. అతడు రాముని విషయమున తనకు నమ్మకం కలుగుటకై కొండవలెనున్న దుందుభి అను రాక్షసుని కళేబరమును రామునకు చూపెను. ఊహింపరాని బలము కల రాముడు అస్థిమయమైన ఎముకలు పోగి ఉన్న ఆ దుందుభి కళేబరమును చూచి ఇది ఎంత అన్నట్లు నవ్వి దానిని తన కాలి బొటనవేలుతో ఎత్తి 10 యోజనముల దూరము పడినట్లు విసరను. సుగ్రీవునకు ఇంకా నమ్మకము కలుగుటకై ఒకే బాణముచే 7 మద్ది చెట్లను, ఒక పర్వతమును, పాతాళమును కూడా భేదించెను. రాముడు ఆ పనులు చేసిన పిమ్మట సుగ్రీవునకు నమ్మిక కుదిరెను. తనకు రాజ్యం లభించునని అతను సంతోషించి రాముని వెంటబెట్టుకుని గుహ వలె ఉన్న కిష్కింధ పట్టణమునకు వెళ్ళాను. కిష్కింధ ప్రవేశించి సుగ్రీవుడు గర్జించెను. ఆ మహానాదమును విని వాలి గృహము నుండి బయటకు వచ్చాను. యుద్ధమునకు వెళ్ళవద్దని నివారించుతున్న తారను ఒప్పించి వాలి సుగ్రీవునితో యుద్ధమునకు తలపడెను. అచట రాముడు ఒక్క బాణముతో వాలిని చంపెను. అనంతరము సుగ్రీవుని వానర రాజ్యమునందు పట్టాభిషిక్తుని చేశాను. వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు వానరులందరినీ రప్పించి సీతాదేవిని అన్వేషించుటకై అన్ని దిక్కులకు పంపెను. మహాబలశాలియగు హనుమంతుడు సంపాతి అనడు గద్దని చెప్పిన ప్రకారము 100 యోజనముల వెడల్పు గల లవణ సముద్రమును దాటెను. రావణుడు పాలించుతున్న లంకాపురము చేరి అచట అశోకవనములో రామునే ధ్యానించుచూ ఉన్న సీతాదేవిని చూచెను. సుగ్రీవునితో రామునకు మైత్రి కలుగుట మొదలగు వృత్తాంతమును సీతకు విన్నవించి తన చేతికి రాముడిచ్చిన ఉంగరమును అంగుళీయకమును ఆమెకు గుర్తుగా ఇచ్చి ఆమెను ఊరడించి అశోకవన బహిర్ద్వారమును చూర్ణము చేశాను. హనుమంతుడు పంచసేనాగ్ర నాయకులను 7 మంత్రిపుత్రులను సంహరించి శూరుడైన అక్షకుమారుని వధించి చివరకు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు కట్టుబడెను. పరాక్రమశాలియగు హనుమంతుడు పూర్వము బ్రహ్మదేవుడు తనకిచ్చిన వరముల ప్రభావము వలన తనను బ్రహ్మాస్త్ర బంధము వదిలిపోయినట్లు తెలుసుకొనెను. తనను తాళ్లచే కట్టి ఈడ్చుకొని పోతున్న రాక్షసులను వధించటకు తాను సమర్థుడనని తెలిసినను రావణుని చూడగోరి ఆ రాక్షసులు పెట్టు బాధలను సహించెను. రావణునితో మాట్లాడిన పిమ్మట సీతాదేవి నివసించు ప్రదేశము తప్ప మిగిలిన లంకాపురినంతయు కాల్చి సీతను చూచి తిను అను సంతోష వార్త చెప్పుటకై మరల రాముని సమీపమునకు వెళ్ళాను. అతడు రాముని వద్దకు వెళ్ళి అతనికి ప్రదక్షిణ నమస్కారములు చేసి చూచి తిని సీతను అని యథార్థముగా విన్నవించెను. సుగ్రీవునితో కలిసి రాముడు సముద్ర తీరమును చేరి సముద్రుడు తనకు వశము కానందులకు కోపించెను. సూర్యుని వల్ల తీక్ష్ణమైన బాణములచే సముద్రుని క్షోభింపచేసెను. సముద్రుడు రాముని కోపమునకు భయపడి నిజ రూపముతో కనపడి తనపై సేతువు కట్టించు ఉపాయమును చెప్పెను. అతని మాట ప్రకారము రాముడు నలునిచే సేతువు కట్టించెను. రాముడు ఆ సేతు మార్గమున లంకలోనికి ప్రవేశించెను. యుద్ధమునందు రావణుని సంహరించెను. సీతను పొంది పరిగృహంలో చాలా కాలము నివసించిన భార్యను ఎట్లు స్వీకరింతును అని చాలా సిగ్గుపడెను. ఆ కారణం వలన రాముడు జనులందరితోనూ సీతతో పరుషముగా మాట్లాడాను. మహాపతివ్రతయగు సీత ఆ మాటలను సహింపజాలక అగ్నిలో ప్రవేశించెను. సీత ఏ పాపమో లేనిది అని అగ్ని చెప్పగా రాముడు చాలా సంతోషించెను. సకల దేవతలు రాముని పూజించిరి. మహాత్ముడైన రాముడు లోక కంటకుడైన రావణుని చంపుటచే స్థావర జంగమాత్మకములైన 3 లోకములను దేవతా ఋషిగణములను సంతోషించినవి. రాముడు పూర్వము విభీషణుని సముద్ర తీరమున అభిషిక్తుని చేసెను. ఇప్పుడు లంకాపురిలో కూడా విభీషణ్ణి రాక్షసరాజుగా చేసి అభిషిక్తుని చేసి కృతకృత్యుడయ్యను. తన ప్రతిజ్ఞ నెరవేరునో లేదో అను అతని చింత తొలగిపోయెను.
రాముడు తనను చూడవచ్చిన దేవతల నుండి వరమును పొందెను. దాని ప్రకారము మృతులైన వానరులందరినీ బ్రతికించుకొనెను. స్నేహితులతో కూడి పుష్పక విమానారూఢుడై అయోధ్యకు బయలుదేరాను. రాముడు భరద్వాజాశ్రమం చేరి అక్కడి నుండి హనుమంతుని భరతుని వద్దకు పంపెను. రాముడు సుగ్రీవ భీషణాదులతో కూడి పూర్వ వృత్తాంతములను చెప్పుకొనుచు నంది గ్రామమునకు వెళ్ళాను. నంది గ్రామమున సోదరులందరినీ కలిశాను. వారందరినూ జటలను విడిచిరి. ఆ విధముగా రాముడు సీతను పొంది మరల రాజ్యమును కూడా పొందెను. రాముడు రాజ్యాభిషిక్తుడు కాగా లోకమంతయు సంతోష అతిశయముచే గగుర్పాటు చెందెను. ప్రజలెల్లరూ ప్రీతి చెందిరి. ఆనంద అతిశయముచే లోకమునకు పరిపృష్టి లభించినది. ప్రజలందరినూ చక్కగా ధర్మమును ఆచరించుచుండిరి. లోకమందు పీడలు, వ్యాధులు, దుర్భిక్షములు మొదలగు వాని భయము తొలగిపోయెను. రాముడు రాజ్యము చేయుచున్నప్పుడు తండ్రి ఉండగా పుత్రుడు మరణించడు. స్త్రీలకు వైధవ్య దుఃఖం ఉండదు. వారు సర్వదా పతివ్రతలై ఉందురు. రాముని రాజ్యములో అగ్నిభయము కానీ, జలభయము కానీ, వాతభయము కానీ, జ్వరభయము కానీ, క్షుద్బాధ కానీ, చోరభయము కానీ లేదు. నగరములు, దేశములు కూడా ధన ధాన్య సమృద్ధములే ఉన్నవి. కృతయుగములో వలనే ప్రజలందరూ సంతోషవంతులై ఉన్నారు. రాముడు వందల కొలది అశ్వమేధ యాగముల చేతను అనేక బహు సువర్ణక యాగముల చేతను దేవతలను పూజించి 10,000 కోట్ల గోవులను లెక్కింపరానంత ధనమును బ్రాహ్మణులకిచ్చి శాశ్వతమగు తన స్థానమును పొందగలడు. క్షత్రియులకు రాజ్యములిచ్చి నూరింతలముగా వారి వంశములను వృద్ధి పొందింపగలడు. 4 వర్ణముల వారిని వారి వారి ధర్మములు ఆచరించినట్లు నియమించగలడు. రాముడు ప్రజలకు సుఖము కలుగునట్లు 11,000 సంవత్సరముల పాటు రాజ్యమును పాలించి బ్రహ్మలోకమును చేరగలడు. రామచరిత్ర పరిశుద్ధిని కలిగించును, పాపములను నశింపచేయును, పుణ్యములను ఇచ్చును. ఇది వేదముతో సమానం. దీనిని చదువు వారి సర్వ పాపములు తొలగిపోవును. రామాయణమనడి ఈ ఆఖ్యానము ఆయుర్దాయమును వృద్ధి పొందించును. దీనిని చదువువారు పుత్ర పౌత్రాదులతోనూ భృత్యు బంధు గణములతోనూ కూడి సర్వ సౌఖ్యములను అనుభవించి మరణానంతరము స్వర్గమునందు దేవతల చేత పూజింపబడదు. ఈ రామాయణము బ్రాహ్మణుడు పఠించినచో అష్టాదశ విద్యలందు ప్రావీణ్యము పొందును. క్షత్రియుడు పఠించినచో భూమండల అధిపతి అగును. వైశ్యుడు పఠించినచో వ్యాపారం నందు లాభం పొందును. శూద్రుడు పఠించినచో గొప్పవాడగును. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని ప్రథమ సర్గము సమాప్తము. ఈ ప్రథమ సర్గంలో నారద మహర్షి వాల్మీకి మహర్షికి శ్రీరామ కథను చెప్పడం మనం చూసాం. యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీరామ్.